హాయ్ యోర్స్ వెల్కమ్ టు manapasi.com. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లుని ఎలా పే చేయాలని చూద్దాం. మొదటగా మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్కిల్ కోడ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సర్కిల్ కోడ్ అనగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ నేను వరంగల్ ఎంచుకుంటున్నాను. నెక్స్ట్ ఈఆర్ఓ కోడ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈఆర్ఓ కోడ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం బిల్లు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, మనం ఎలక్ట్రిసిటీ బిల్ కనుక తీసుకున్నట్లయితే మనకు బిల్లు ఈ విధంగా ప్రింట్ అయ్యి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అందులో ఈఆర్ఓ ఇక్కడ ఏమంటే ఈఆర్ఓ కోడ్. ఓకే, ఈఆర్ఓ కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక ఈఆర్ఓ ఇక్కడ 2121 ఉందిగా, ఇది వచ్చేసి ఈఆర్ఓ కోడ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే కన్జ్యూమర్ నెంబర్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కనుక చూసినట్లయితే మన యొక్క బిల్ ఎంత అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా బిల్ డేటు, డ్యూ డేటు, అదేవిధంగా డిస్కనెక్షన్ డేట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్లయితే మనం పేమెంట్ను ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనకు చక్కగా కనిపిస్తుంది. మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఈ వీడియోలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీకు అందుబాటులో ఉన్నటువంటిది ఏ బ్యాంకు ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సెలెక్ట్ చేస్తున్నాను. మేక్ పేమెంట్. ప్రస్తుతం మీ యొక్క బిల్ డెస్క్ అనేటువంటి వెబ్సైటు మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే మీరు మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంకు ఉన్నటువంటి అఫీషియల్ సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్. ఇప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక సీక్రెట్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ కోడ్ను మీరు మెసేజ్ ద్వారా చూడడం జరుగుతుంది. సో ఆ యొక్క మెసేజ్ని చూసి మీరు ఎంటర్ చేశారంటే ఇప్పుడు మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కన్ఫర్మ్. సో పేమెంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ప్రింట్ అయినటువంటి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క పేమెంట్ అనేది ప్రింట్ రూపంలో రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రిసిప్ట్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ని పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.